బహుజన టీచర్స్ యూనియన్ నూతన తిరుపతి జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీటీయూ నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా పోరాటం చేస్తామని తెలిపారు. విద్యారంగ అభివృద్ధితో పాటు ఉపాధ్యాయ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. అలాగే సీనియర్ ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ చేసాం శ్రీనివాస సాగారికి సాగారికి హాజరైనటువంటి అందరినీ, అలాగే జిల్లా అధ్యక్షుడు కడప జిల్లా అధ్యక్షుడు మేము ప్రారంభిస్తూ చాలా సంతోషిస్తున్నాం. తిరుపతి జిల్లా కమిటీని ఈరోజు మేము ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. ఉపాధ్యాయ సమస్యల కోసం చిత్తశుద్ధితో మేము పరిష్కరిస్తాం. బహుజన టీచర్స్ యూనియన్ ఆఫ్ ఏపీ ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారి యొక్క ఆశయాల మేరకు, అలాగే జ్యోతిరావు ఫులే గారు, సావిత్రిబాయి ఫులే గారు వీళ్ళు విద్యను భారతీయులకు ఒక మంచి బాట వేసి అందరికీ కూడా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపి అందరి కళ్ళలో వెలుగులు నింపినటువంటి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అలాగే జ్యోతిరావు ఫులే గారు, సావిత్రిబాయి ఫులే వీరి అంతా విస్తృతంగా బీటీవీ విద్యాభివృద్ధిలో ముందుకెళ్తుంది. ఆ విధంగా సహకరిస్తుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా బీపీఏపీ ఉన్నది. ఇక్కడ తిరుపతి జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతి జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. జూన్ 12కి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులు గత ప్రభుత్వం మాకెంతో అన్యాయం చేసింది కనుక మేము రివర్స్ పిఆర్సీ ఇచ్చాము. రాష్ట్ర చరిత్రలోనే చర్చ చేద్దాం పేరు ఒకటే చెప్తున్నారు. ఇంతకుముందు ఉన్నది రకరకాల యాప్ అవన్నీ కలిసి ఒకే యాప్ కింద పెట్టి కొన్ని వందలు పెట్టేశారు. విపరీతంగా దాన్ని పూర్తిగా తగ్గించాలి. బోధనేతర కార్యక్రమాలు వద్దని ఎన్నిసార్లు చెప్పినా దాదాపు 35 years సర్వీస్ ఫస్ట్ ఇంటూనే ఉన్నాము. అయినా వెంటనే తెలియలేదు. బోధనేతర కార్యక్రమాలకి మమ్మల్ని ఆహ్వానించండి, మాకు డ్యూటీ వేయకండి. నెక్స్ట్ ఓపీసీ సిపిసి పోరాటం జరుగుతూనే ఉంది. 2004 పాత సర్టిఫికేట్ని అమలు జరిగేటట్టు చూడాలి. కొత్తగా తెమ్మంటారు. అప్పుడు పోయి రేపు మన్నాడు కౌన్సిలింగ్ అంటే ఆరోగ్యం ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ జరుగుతుందంటే దాన్ని పరిశీలించాలి. అలాగే రోజు పూటకొక జీవో, గంటకొక ఒక స్లోగను లేక ఒక మెసేజ్, ఒక ఆర్డర్ చేస్తున్నారు. అది కూడా తొలగించాలి. అలాగే టీచర్స్ని నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ అంటారు. కానీ ఈ సమ్మర్లో విపరీతంగా అన్ని పనులు చేయించారు. ప్రతి పిల్లల దగ్గర ఇంటికి పిలిపించుకొచ్చి మేము మనం కూర్చోబెట్టి చదివించాము. మేము పూర్తిగా ఈ 2 months దాదాపు 49 days వర్క్ చేశాం. కాబట్టి మా దగ్గర ఈఎల్ ఈ కార్యక్రమంలో నేను అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో సంతోషంగా తెలుస్తున్నాను. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ విషయంగా తీసుకున్నట్టయితే చాలా విషయాల్లో వరకు టీచర్, ఉపాధ్యాయులకు, ఉద్యోగస్తులకు ఫేవరబుల్గా ఉందని. ఎందుకంటే చాలా వరకు బకాయిలు రిలీజ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం పిఆర్సీ అనేది వచ్చిన నెల 2 నెలల్లోనే పిఆర్సీ అనౌన్స్ చేస్తామని చెప్పిన గవర్నమెంట్ పిఆర్సీ విషయం మర్చిపోయింది. ఐఆర్ ఎవరు కూడా మర్చిపోయినారు. తర్వాత దాదాపు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అంటే 2 years నుండి డిఏలు ఇవ్వడం లేదు. సో ఇవన్నీ కూడా